భారత్లో బ్యాంకు లాకర్ కావాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో కలిపి కేవలం 60 లక్షల లాకర్లు మాత్రమే ఉన్నాయి. అయితే 2030 నాటికి సంపన్న భారతీయులకే దాదాపు 6 కోట్ల లాకర్లు అవసరమవుతాయని అంచనాలు చెబుతున్నాయి. భారతీయ కుటుంబాల వద్ద భారీగా బంగారం, విలువైన పత్రాలు ఉండడంతో సురక్షిత నిల్వ అవసరం మరింత పెరుగుతుంది. అయితే డిమాండ్ పెరుగుతున్న బ్యాంకులు కొత్త లాకర్లు ఏర్పాటు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. కారణం, లాకర్ వ్యాపారం బ్యాంకులకు పెద్దగా లాభదాయకం కాకపోవడమే. లాకర్ల కోసం ప్రత్యేక గదులు, భద్రతా వ్యవస్థలు, సిబ్బంది, అధిక అద్దె ఖర్చులు బ్యాంకులపై భారం పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆ స్థలాన్ని రుణాలు వంటి అధిక ఆదాయం వచ్చే కార్యకలాపాలకు వినియోగించడం బ్యాంకులకు మరింత ప్రయోజనకరంగా మారుతుంది. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం లాకర్లలో నష్టం జరిగితే వార్షిక అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించే బాధ్యత కూడా బ్యాంకులపైనే ఉంటుంది. దీంతో లాకర్ సేవల విస్తరణపై బ్యాంకులు మరింత వెనుకంజ వేస్తున్నాయి. ఈ పరిస్థితిని వ్యాపార అవకాశంగా మార్చుకునేందుకు ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వస్తున్నాయి. బయోమెట్రిక్ యాక్సెస్, ఫేషియల్ రికగ్నిషన్, 24 గంటల పర్యవేక్షణతో ఆధునిక లాకర్ సేవలను అందించేందుకు స్టార్టప్లు ముందుకొస్తున్నాయి. ఇటీవల యాక్సిస్ బ్యాంక్ కూడా ఢిల్లీలో దేశంలోనే తొలి డిజిటల్ లాకర్ బ్రాంచ్ను ప్రారంభించింది. అయినప్పటికీ భారతదేశంలో సురక్షిత లాకర్లకు ఉన్న భారీ డిమాండ్కు సరిపడే సరఫరా ఇంకా చాలా దూరంలోనే ఉంది.